హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాంశి ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళామండి రీసెంట్గా. ఆ టెంపుల్ ఏంటో కాదండో, మన తెనాల దగ్గర ఉన్న వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. చాలా బాగా నచ్చిందండి మనకు. అసలు కార్లు పార్కింగ్ కానీ వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి మాత్రం సూపర్ ఉంది. టెంపుల్ ఎదురుగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్ లోపలండి. చూడండి, అన్ని గుళ్ళు ఉన్నాయండి అక్కడ. ఆంజనేయ స్వామి ఉన్నారు, అద్దాల గుడి ఉన్నాయి, అన్ని గుళ్ళు అయితే అక్కడ ఉన్నాయి. ఇక్కడ మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఇక్కడ టెంకాయలు అవి కొట్టుకుంటున్నారు. కొంతమంది దీపాలు కూడా పెట్టారండి. చూడ్డానికి చాలా ఖాళీ ప్లేస్ ఉందండి. ఇక్కడంతా చాలామంది కూర్చున్నారు, ఖాళీ ప్లేస్ ఉంది. చాలా బాగుందండి గుడి మాత్రం. గుడి అయితే కన్స్ట్రక్షన్ వర్కింగ్ అనేది జరుగుతుంది. ఎవరైనా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మేమైతే బయలుదేరేటప్పుడు మాకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దర్శనం లేదని చెప్పారు. బట్ మేమైనా వెళ్ళాము, కానీ దర్శనం జరుగుతుందండి. సో ఎవరైనా చెప్పినా కానీ అది ఎప్పుడైనా ఆఫ్ చేసి ఉంటారేమో. ఇప్పుడైతే ప్రెజెంట్ రన్నింగ్లోనే ఉంది. కన్స్ట్రక్షన్స్ చేస్తానే దర్శనం అనేది ఇస్తున్నారండి. చూడండి, ఇక్కడ ఒక టెంపుల్ ఉంటారండి. ఇక్కడ ఒక అమ్మవారు కూడా ఉన్నారు సైడ్న. అట్లా అన్నీ అంటే చిన్న చిన్న గుళ్ళన్నీ కూడా ఉన్నాయి. అంటే వెంకటేశ్వర స్వామి గుడితో పాటు చిన్న చిన్న గుళ్ళన్నీ ప్లేస్ చేస్తున్నారండి. చూడండి, ఇదంతా కన్స్ట్రక్షన్ వర్కింగ్లో ఉంది. గుడి చుట్టూ కూడా వర్క్ అనేది జరుగుతుంది. కర్రలు కట్టేసి ఎక్కడికక్కడ మట్టి తీసేస్తున్నారు. బట్ అయినా దర్శనం జరుగుతుంది. బాగానే జనాలు వస్తున్నారు. బాగుంటుందండి ప్లేస్ మాత్రం. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. మంచి ప్లేసేనండి. ఇదిగోండి, కన్స్ట్రక్షన్ అయితే చూడండి ఇలా జరుగుతూ ఉంది. గుడి అయితే అంటే దర్శనం అయితే ఎవరిని స్టాప్ చేయలేదండి. దర్శనం కోసం ఎవరిని స్టాప్ చేయట్లేదు. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నా కానీ దర్శనం అనేది ఇస్తున్నారు జనాలందరికీ. సో చాలా బాగా అనిపించిందండి గుడి మాత్రం. ప్రదక్షిణాలు అయితే 3 ప్రదక్షిణాలు అనేది చేసుకొని మేము ఇంకా దర్శనం కోసం వెళ్ళాం. లోపలైతే వీడియో తీయలేదు. ఎలాగో ఒకటి ఫోటో అయితే తీసామండి. అదిగోండి, ఫోటో అయితే క్లిప్ యాడ్ చేసి దర్శనం చేసుకొని మనం బయటికి రాగానే దానికి గుడికి ఎదురుగానే ఇక్కడ నాగమ్మ పుట్ట అనేది ఉంటుందండి. ఇలాగా మేము వెళ్ళిన రోజు సండే అనమాట. ఆ రోజు పుట్టకి అందరూ వచ్చి పసుపు కుంకుమ పాలు, కొంతమంది అయితే అభిషేకం పూజ అయితే చేయించుకుంటున్నారు. సో ఇక్కడ అమ్మవారు ఉన్నారు. దండం పెట్టుకొని ఇంకా మేము ఇంకా దండం పెట్టుకొని నాగమ్మవారు ఉన్నారు. దండం పెట్టుకొని ఇంకా మేము బయటికి వెళ్ళిపోయాం. సో దాని పక్కనే మళ్ళీ అద్దాల వెంకటేశ్వర స్వామి గుడి అనేది ఉంటుంది. సో అక్కడ చుట్టూ జనాలు ఉన్నారు కదా, అక్కడ ఆ రోజు భోజనం అనేది పెడతారు. టోకెన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, కొలను అనేది అయితే ఉంది. వాటర్ ఫాల్స్ అనేది లాగా, కొలను లాగా. సో పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారండి. పిల్లలకంటే వాటర్ అంటే చాలా ఇష్టం కదా. సో అందరూ ఇక్కడ వాటర్ దగ్గర కాళ్ళు పెట్టుకొని కొద్దిసేపు అలా కూర్చున్నారు. సో అది అయిపోయిన వెంటనే బయటికి ఇలా రాగానే ఇక్కడంతా చెట్లు అనేటివి ఉన్నాయి. అంటే అక్కడ కళ్యాణ మండపానికి ఆపోజిట్ చెట్లు అనేటివి ఉన్నాయి బాగా. ఇది కళ్యాణ మండపం అండి. మీలో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.